ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు. అన్నోన్ సంఘవారిని ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రతిష్ఠిత నివేదన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నిన్నటి వరకు ఉపవాసము దాని ప్రాముఖ్యతను మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు నుంచి ఒక నూతన పంథాలో యేసుక్రీస్తు శ్రమల ధ్యానములు చేద్దాం. యేసుక్రీస్తు శిలువ మీద మరణించిన సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఒక చిన్న డిఫరెంట్ యాంగిల్ థింకింగ్ మనకు వెళ్దాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య ఒక్కడే శిలువ మీద ఉన్నాడు. ప్రక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు, క్రింద ముగ్గురు తల్లులు ఉన్నారు. ఈ విధంగా మనం చూసుకుంటే యేసయ్య ఒక్కసారి ఆ ప్రాంతాన్ని మనం అవలోకనం చేసుకుంటే, ఇద్దరు దొంగలు, ముగ్గురు తల్లులు, 4 తీర్పులు, 5 గాయములు, 6 శిష్యులు, 6 శత్రువులు, 7 మాటలు. అందరి మధ్య యేసయ్య ఒక్కడు. మళ్ళీ తెలియజేస్తున్నాను. 2 దొంగలు, 3 తల్లులు, 4 తీర్పులు, 5 గాయములు, 6 శత్రువులు, 7 మాటలు, మధ్యలో ఒక్కడే యేసయ్య. ఈ యొక్క విజయ సంకేతాన్ని, విజయ పతాకాన్ని మనం ఎగరేసే ముందు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క రోజు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఇంతమంది కలిసి యేసయ్యని చంపారా అని ఆలోచన చేసే బదులు యోహాను సువార్త 10:18లో యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను. కాబట్టి యేసయ్యని ఎవరు చంపలేరు. ఆయనే స్వయంగా లొంగి చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని రేపటి నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఇంతటితో ఈ కొద్ది మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకటిలో ఆశీర్వదించి మీ అందరికీ క్షేమం సమకూర్చును గాక. ఆమేన్.